సో నేను పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన ఆయన వైసీపీ వాళ్ళు ఆయన క్యారెక్టర్ మీద చేయనటువంటి ఎత్తనటువంటి అంశాలే లేదు. ట్రూ. ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో, ఎంత డిమోరలైజ్ చేయాలని చూశారో, మెంటల్గా ఎంత డ్యామేజ్ చేయాలని చూశారో, అది నిజంగా ఒక భయంకరమైనటువంటి ఒక సైకలాజికల్గా ఆయన ఎంత ఘర్షణ ఫీల్ అయి ఉంటారు, అంతర్మదనం ఫీల్ అయి ఉంటారు అనేది ఒకసారి మనం కనుక రివైల్ చేసుకుంటే, వాళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి మనం చేసుకుంటే ఒక వ్యక్తి ఎంత బాధపడతాడు. అంటే మొదట్లో ఆయన దెబ్బలు తిని ఒక టైంలో ఇంకా ఆయన ఎలా బౌన్స్డ్ బ్యాక్ అయ్యాడు. ఈవెన్ రాయపాటి అరుణ గురించి కూడా నాకు తెలుసు కదా, ఆమె కూడా ఎన్నో అవమానాలు వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి అంటే ఆమె నుంచి ఎన్ని బూతులు మాట్లాడారో నాకు తెలుసు వైసీపీ వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళంతా కూడా ఎంత బాధపడ్డారంటే, ఈరోజు రాయపాటి అరుణ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇంకోరు వాడు ఈరోజు ఆ రిజల్ట్ చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇన్ని రోజులు పడిన కష్టానికి సుందరరాం శర్మ గారు కష్టానికి ఒక ఇదని ఒక ఫీల్ అవుతాం అనమాట. సో లెట్ మీ టేక్ పర్మిషన్ టు ప్లీజ్ అండి, మీరు నాకు మళ్ళీ టైం ఇచ్చారు కదా, మళ్ళీ ఈవినింగ్. థ్యాంక్ యూ రాయపాటి అరుణ గారు, అండ్ కంగ్రాచులేట్ యూ కంగ్రాచులేషన్స్. సంబరాలు సాయంత్రం కలిసి ఉమ్మడిగా జరుపుకుందాం సార్, మనతో పాటు వైసీపీ మిత్రులు కూడా కలుపుకొని వాళ్ళు వస్తారా ఇది మరి ఇదే. సుందరరాం శర్మ గారు ఉన్నారా? సుందరరాం శర్మ గారు సార్ సుందరరాం శర్మ గారు వినపడుతుందా? అరుణ్ గారు ఒక్క నిమిషం, మీరు ఒక మాట చెప్పేసి వెళ్తారా? ఒక్క నిమిషమే, ఇప్పుడు ఆమె మాట్లాడే ముందు సుందరరాం శర్మ గారు కాదు, ఇప్పుడు నేను ఇందాక అన్న పాయింట్ దాన్ని మీరు ఒప్పుకుంటారా? అంటే జనసేన పవన్ కళ్యాణ్ ని వైసీపీ టార్గెట్ చేయడము అంటే మీ రాజకీయ వ్యూహాలు మీకు ఉన్నాయి, కానీ ఇవాళ పనిచేసి ఉండకపోవచ్చా? నేను మళ్ళా చెప్తున్నాను, అసలు పవన్ కళ్యాణ్ అనే అతను లేకపోయినట్టుంటే అసలు టీడీపీనే లేదు కదా. ఓకే, ఆయన పోయి ఆ జైలు దగ్గర పట్టుకున్న తర్వాతనే నేను సాహసాలు నేనే చెప్పా మాట. పవన్ కళ్యాణ్ అనేటువంటి అతనితో చేరి పోయి నేను ఏడ్చి తన్నులు తిని తిట్లు తిని ఆ బీజేపీ వాళ్ళని పట్టుకొచ్చాను అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. పవన్ కళ్యాణే కనుక పక్కన లేకపోతే అసలు చంద్రబాబు గారు ఎక్కడున్నాడు అని నేను చాలాసార్లు నేను మామూలుగానే చాలాసార్లు చెప్పాను. కాకపోతే ఇక్కడ ఒకటి మాత్రమే ఏంటంటే, ఇవాళ రోజున నాకు ఒక్కటి మాత్రం గుర్తొస్తుంది శ్రీ గారు, ఇది వేరేగా అనుకోవద్దు, డోంట్ టేక్ ఇట్ ఇన్ అదర్ వే. ఓకే, 2019 ఎలక్షన్స్ అయిపోగానే వైఎస్ఆర్, అప్పుడు నేనేమి మీకు తెలుసు, నేను నాట్ ఇన్ ది లేరు. అప్పుడు చంద్రబాబు గారు బయటకు వచ్చి ఈవీఎంలని బూతులు తిట్టి ఇదంతా ఈవీఎంలదే, ఇంత ఎట్లా వస్తుంది అని చెప్పారని ఆయన మాట్లాడి ఆ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను, నిజంగా ఇది అవసరం ఉంటుందా, ఇంత అవకాశం ఉంటుందా అని అనుకున్నా. కానీ నేను ఇవాళ మీతో ఓపెన్ గా మీకు ఇప్పుడే ఫస్ట్, ఇంకా మిగతా పెద్దగా నేను పెట్టుకోలేదు, ఇవాళ ఎక్కువ నాకు వేరే ఉన్నది. ఇవాళ నాకేమనిపిస్తుంది అంటే, చంద్రబాబు గారు అంతమంది బీజేపీ తోటి వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితులను వెళ్ళొద్దు అన్నా కూడా ఈయన అసలు బీజేపీ తోటి పవన్ కళ్యాణ్ గారిని కష్టపడి బతిమాలో బామాలో మొత్తం మీద టీడీపీని అదే బీజేపీని తన దాంట్లోకి వెళ్ళి తన కూటమిలోకి వెళ్ళాడు అంటే, నేను 2019 ఒక్కసారి చంద్రబాబు గారు ఎందుకు అన్నాడు ఆ మాట అనేటువంటిది నేను ఆలోచన చేస్తున్నాను రిషి గారు. దిస్ ఇస్ మై లాస్ట్. ఇది అంటే ఇంకొకటి కూడా ఉంది. అలా కాదు, ఒక్క నిమిషం సుందరరాం శర్మ గారు, మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే ఈవీఎంల మీద మీకు అనుమానం వస్తోంది, ఈవీఎంలని ఏదో చేయగలరు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు బీజేపీతో అంత పట్టుబట్టి వెళ్ళారనా? రిషి గారు, నేను ఏమీ అనలేదు. నేను ఏమన్నదంటే చంద్రబాబు గారు అప్పుడు ఎందుకు అన్నారు అనేటువంటిది అన్నాను, అంతే తప్ప నేను అనలేదు. సార్, ఇప్పుడు మీరు నేరుగా అనలేదు, మీరు అంతర్లీనంగా ఏమన్నారు? ఆవేళ చంద్రబాబు నాయుడు అవుట్ క్రైడ్ అబౌట్ ఈవీఎంస్. ఇవాళ ఏంటి, చంద్రబాబు నాయుడు ఎవరొద్దన్నా, పార్టీకి ఇష్టం లేకపోయినా, బీజేపీ ఒప్పుకోకపోయినా ఎందుకు బీజేపీలో చేరాడా, కూటమిలో చేరాలనుకున్నాడా అని మీకు డౌట్ వస్తుంది అన్నారు. దాని అర్థం ఏమిటి సార్? నేను డౌట్ అదిగో మళ్ళా రిషి గారు వర్డింగ్స్ చాలా జాగ్రత్తగా మాట్లాడతా, ఎందుకంటే నేను దురదృష్టం అదృష్టం నేను అడ్వకేట్ కాబట్టి ఎక్కడ కూడా వర్డింగ్ దగ్గర తేడా. నేను అన్నది ఏంటంటే, 2019లో ఆయన అట్లా ఎందుకు మాట్లాడాడు, ఇవాళ పవన్ కళ్యాణ్ బతిమాలి. పవన్ కళ్యాణ్ గారు అన్నాడు, వాళ్ళు తిట్టిన వాళ్ళ కాళ్ళు పట్టుకుని మొత్తం మీద అన్నాడు. ఏంటి అనేటువంటిది అదే రఘునాథ్ బాబు గారిని అడుగుదామా? ఒక నిమిషం, అది వినేసి మీరు వెళ్తారు. రఘునాథ్ బాబు గారు, రఘునాథ్ బాబు గారిని ఏమడిగినా ఆయన పాపం మంచివాడు అండి. ఇప్పుడు మీరు అట్లా కాదు, మీరు మంచివాళ్లే, రఘునాథ్ బాబు మంచివాళ్లే, అరుణ మంచి, అందరూ మంచివాళ్ళు, ఎవరు కాదు ఇక్కడ మంచివాళ్ళు అండి. అట్లా కాదు. ఇప్పుడు మేమంతా కూడా కొంచెం ఇదిగా మాట్లాడతాం కానీ ఆయన చాలా సాఫ్ట్ గా అట్లా ఆ రకంగా ఇది వినేసి వెళ్ళిపోతారు. కానీ శర్మ గారు, అరుణ్ గారు, రిషి గారు అందరూ వినండి. ఈ ఎన్నికల్లో
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే టీడీపీతో ఇప్పుడే శర్మ గారు కూడా అన్నారు, టీడీపీతో ఆయన కలవకపోతే టీడీపీకి అసలు బలం లేదు అంటే ఆయనే బలం తెచ్చారు. మోర్ ఇంపార్టెంట్లీ అసలు ఢిల్లీ ఎన్నిసార్లు తిరిగి ఎంత బతిమిలాడైనా బీజేపీని కూడా కలపాలి అని ఆయన చేశారు. టీడీపీ బీజేపీ కొద్దిగా అటు ఇటు ఉన్న దాన్ని ఇది చేశారు. ఈ ప్రాసెస్లో ఆయన సాక్రిఫైస్ కూడా చేశారు సీట్లు. ఆయనకి ఇచ్చిన 24 కూడా మళ్ళీ 3 వెనక్కి ఇచ్చేశారు కదా. ఉదాహరణ 3 పార్లమెంట్లో ఓ పార్లమెంట్ ఇచ్చేశారు. సో ఇన్ని రకాలుగా చేసినప్పుడు ఈ ఫలితం మొత్తంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆయనే అవుతారు. ఇది ఒకటి. రైట్. కాదు, ఇప్పుడు వారు సుందరరాం శర్మ గారు అనుమానం వ్యక్తం చేశారు. సరే, అది నేను అనుమానం వ్యక్తం చేయాలి, మళ్ళా చెప్తున్నా. అది కాదులే, మీరు చెప్పకుండా చెప్పారు. సరేలేండి సార్, మాకు అర్థమైంది. మేము లైన్ల మధ్యలో అట్లాగే సుందరరాం శర్మ గారు మేము కూడా బిట్వీన్ ద లైన్స్ చదువుకోగలం కదా. చదువుకుంటే మాకు అర్థమైంది చెప్తున్నాం. మీరు అన్నారంట, ఐఎమ్ నాట్ పుట్టింగ్ ద వర్డ్స్ ఇన్ యువర్ మౌత్. ఓకే, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ వాట్ ఐ అండర్స్టూడ్. రిషి గారు, బిట్వీన్ ది లైన్స్ మేము చదువుతాం, మీరు చదవమాకండి. అట్లాగా నేను కూడా చదువుకోవాలి కదా. ఇప్పుడు ఎట్లా మరి మీతో మాట్లాడుతుంటే నేను చదువుకోవాలి. బిట్వీన్ ద లైన్స్ కొంచెం నేను వెళ్తాను. సుందరరాం శర్మ గారు, థ్యాంక్ యూ.